యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము ప్రభు సేవలో సంపూర్ణ సమర్పణ, క్రమశిక్షణ అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. గత వారం కూడా మనం ధ్యానించుకున్న అంశం మీకు గుర్తుంటే, సమూవేలు ప్రవక్త ఎలా దేవుని స్వరాన్ని విని ఆ సందేశాన్ని ప్రజలకు అందించాడు. కనుక ఆయన పలికిన పలుకు ఒక్కటి కూడా వ్యర్థం కాలేదు అని 1 సమూవేలు 3:19 మనం చూసాం. అలాగే పేతురు, అలాగే పౌలు ఎలా యజమానుడు వాడుకునే పరిశుద్ధమైన పాత్రలుగా సంపూర్ణ సమర్పణ గావించుకున్నారు. వెజల్ ఫర్ మాస్టర్స్ యూస్ నీడ్స్ హోలీనెస్ అండ్ ఆల్సో డిసిప్లిన్, క్రమశిక్షణ. ఆహార విషయంలో, ఆ తర్వాత ఏం మాట్లాడతాము, ఏమి చూస్తాము, ఏమి వింటాము, మనము ఒకే ఒక్కరిని మన ఆదర్శంగా గోల్గా పెట్టుకొని అనుసరించాలి. అది యేసు ప్రభు అన్నమాట. ఈరోజు యేసు ప్రభు యొక్క సేవని గురించి మనకి బోధించబడుతుందండి. ఆ తర్వాత మరి పౌలు దైవజనులు ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. మామూలుగా పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యానికి, సువార్తకి ఎప్పుడు కూడా సంబంధం ఉంటుందండి, కనెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత పౌలు లేఖలు ఏంటంటే మనకి ఉపదేశం చేస్తాయన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు ఇలా ఉన్నారు కనుక దైవజనులైన మనం కూడా ప్రభు సేవకి సంపూర్ణంగా సమర్పించుకొని మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి అని. తర్వాత భక్తి కీర్తన ఏంటంటే ప్రార్థన అన్నమాట. కీర్తన అంటే ప్రార్థన, పాట రూపంలో చేసిన ప్రార్థన అన్నమాట. దావీదు చేసిన ప్రార్థన 95వ కీర్తన అన్నమాట. అంటే మీరు దేవుని యొక్క మాట వినండి అని మెరిబా వద్ద ప్రజలు గొనుగుతారన్నమాట. వాళ్ళు గొనిగారు, దేవుని మాట వినలేదు కనుక వాళ్ళు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకపోయారు. కానీ మీరు అలా ఉండొద్దు, మీరు దేవుని మాట వినండి, అప్పుడు వాగ్దాన భూమి మనకి పరలోకం, అందులో మనం ప్రవేశిస్తాం అని చెప్తాడనమాట. ఈరోజు పాత నిబంధన చూస్తే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15 నుంచి 20 వరకు అండి. మరి సువార్త చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయంలో 21 నుంచి 28 వరకు. ఈ సంవత్సరము బి సంవత్సరం అండి. అంటే బి సంవత్సరంలో మనకి మార్కు సువార్త ఉంటుంది. సండే సైకిల్ అంటారు కదా, 3 ఉంటాయన్నమాట, ఏబిసి అని. అవే మళ్ళీ రిపీట్ అవుతాయి. ఏలో మత్తయి సువార్త, బిలో మార్కు సువార్త, సిలో లూకా సువార్త ఉంటుందండి. యోహానేమో అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. కనుక ఇది బి సంవత్సరం కాబట్టి సండే సైకిల్లో మనకి మార్కు సువార్త ఉంటుందండి. అందుకే ఇదంతా చదువుకోండి. అతి చిన్న సువార్త ఉదయం మొదలు పెడితే సాయంకాలానికి అయిపోతుందండి. ఈ సండే ఈ గ్రంథాన్ని మీరు చదవండి. సో మార్కు సువార్త తర్వాత నెక్స్ట్ ఏంటంటే మరి పౌలు యొక్క ఉపదేశం అన్నమాట. 1 కొరింథీ 7వ అధ్యాయంలో 32 నుంచి 35 వరకు అండి. ఇవన్నీ దయచేసి మీరు రాసుకోనండి. స్క్రీన్ మీద కూడా మీకు ఇవి కనబడతాయి, మీరు రాసుకొని మళ్ళా ఇంట్లో కుటుంబంగా కూర్చొని దయచేసి మీరు ఈ వాక్యాలు ధ్యానించుకొని ప్రభు నాతో మాట్లాడుతున్నారు అని మీరు వాక్యం ప్రకారం జీవించండి. పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు చేసిన ఉపదేశం ప్రకారం మనం జీవించాలి. అయితే ద్వితీయోపదేశకాండము, ఆ తర్వాత మార్కు సువార్త యేసు ప్రభు యొక్క బోధన గురించి మరి రాయబడిందండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం అన్నమాట. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని మరి మీరు నిర్గమకాండం 12 నుంచి చూస్తే మోషే ద్వారా దేవుడు వాళ్ళని ఐగుప్తులోంచి విడిపించుకొని 3 నెలలకి సినాయి పర్వతం దగ్గర తీసుకొస్తారండి. అక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడతారనమాట. 19వ అధ్యాయం నుంచి మీరు చూస్తే 20వ అధ్యాయంలో
దేవుడు సాయంకాలం, ఒకరోజు సాయంకాలం ప్రొద్దు కుంకిన తర్వాత అగ్ని రూపంలో, మేఘ రూపంలో ఆయన వస్తాడు. అగ్ని రూపంలో వచ్చి ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడతారు. 10 ఆజ్ఞలు బోధించి వీటిని మీరు పాటిస్తే నేను మీకు తండ్రి, మీరు నాకు పిల్లలు అని. దీన్నే పాత నిబంధన అంటారండి. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు అగ్ని రూపంలో వస్తాడనమాట. ఆయన వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు సినాయి పర్వతం మీద ఆయన మాట్లాడుతూ ఉంటారు. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు అలా మాట్లాడుతుంటే వాళ్ళు గజగజ వణికిపోతారు. 10 ఆజ్ఞలన్నీ అయిపోయిన తర్వాత మోషే దగ్గర వచ్చి అంటారు, అయ్యా ఇలా దేవుడు మాట్లాడితే మేము ఇంకా విన్నామంటే మేము చచ్చిపోతాము. నువ్వే కొండ మీదకి వెళ్ళి అక్కడ విని క్రిందికి వచ్చి మాకు నువ్వు చెప్పు, దేవుడు ఏది చెప్పినా మేము వింటాం. అప్పుడు దేవుడు అంటారు, వాళ్ళు చెప్పింది బాగానే ఉంది, అలాగే నువ్వు పైకి రా మోషే, నేను నీకు బోధిస్తాను, నువ్వు మళ్ళా కిందికి వచ్చి వాళ్ళకి బోధించు. అలా 8 సార్లు పైకి వెళ్తాడు, దేవుడు చెప్పింది వింటాడు, వచ్చి కింద బోధిస్తారండి మోషే. అయితే ఇది సినాయి పర్వతం దగ్గర వాళ్ళు 1 సంవత్సరం 1 నెల 20 రోజులు ఉంటారండి. అక్కడే నిర్గమకాండం అంతా జరిగిపోతుంది. 19వ అధ్యాయం నుంచి 40 వరకు. లేవీయ కాండం కూడా అక్కడే జరుగుతుంది. లేవీయ కాండంలో లేవీయులంటే మనమే ఎలా పరిశుద్ధంగా ఉండాలి అని, అంటే బాహ్యపరమైన పరిశుద్ధత అన్నమాట, అక్కడే బోధించడం జరుగుతుంది. సంఖ్యాకాండం 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళని కదలమని చెప్తారనమాట. సో సంఖ్యాకాండం 10 నుంచి మరి చివరి వరకు కూడా వాళ్ళు 39 సంవత్సరాలు ఎడారిలో వాళ్ళు సంచరిస్తూ ఉంటారనమాట. అక్కడ గొనుగుతూ ఉంటారనమాట. అందుకే దాన్ని బుక్ ఆఫ్ మర్మరింగ్స్ అంటారు. ఎప్పుడూ గొనుగుతూ ఉంటారనమాట. వాళ్ళకి దేవుని మీద విశ్వాసం లేకుండా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు చివరి నెలలో 39 సంవత్సరాల చివరి నెలలో వాళ్ళు మోవాబు పర్వతం దగ్గరికి వస్తారండి. పాపం మోషే వాళ్ళందరినీ నడిపించుకొని తీసుకొస్తాడు. అప్పుడు ఆ చివరి నెలలో 1 నెల రోజులు వాళ్ళకి ద్వితీయోపదేశకాండాన్ని బోధిస్తాడు. ద్వితీయ అంటే 2వ మారు అనమాట, ఉపదేశం చేస్తున్నాడు. అక్కడేమో సినాయి పర్వతం దగ్గర దేవుడు ఏది చెప్పాడో విని వాళ్ళకి బోధించాడు. ఇప్పుడు దేవుడు అక్కడ బోధించిందే మరలా ఇక్కడ ప్రజలకి చెప్తున్నాడు. ఎందుకు అంటే అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు సంఖ్యాకాండం 14వ అధ్యాయానికి వచ్చేసరికి 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు గొనుగుతారనమాట. మోషే 12 మందిని వేగు చూసి రండి ఎలా ఉంది కానాదేశం అంటే 12 మందిలో 10 మంది అబద్ధాలు చెప్తారనమాట. వాళ్ళు చాలా పెద్దగా ఉన్నారు, జైంట్స్, వాళ్ళని మనం జయించలేం, అమ్మో అంటే ఈ పాడు మోషే మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చాడు, మేము ఇక్కడ చావడానికా, ఇక్కడ చస్తే బాగుండు అంటే అప్పుడు దేవుడు మీకు నా మీద నమ్మకం లేదు కదా, వాళ్ళని చూస్తున్నారు కానీ నేను సర్వశక్తిమంతుడను, నేను కదా మిమ్మల్ని అక్కడ ఫరో బానిసత్వం నుంచి విడిపించుకొని తీసుకొచ్చాను, నా శక్తితో సముద్రంలో దారిని చేశాను, బండ నుంచి నీళ్ళు ఇచ్చాను, మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపిస్తున్నాను, అయినా కూడా మీకు నా మీద నమ్మకం లేదు. మీ నోటితో ఏమన్నారు, మీరు చస్తే బాగుండు అన్నారా, మీ నోటి మాటల ప్రకారమే నేను మిమ్మల్ని సంభావిస్తాను, మీరు అందరూ చతురుగా కానీ. వాళ్ళందరూ ఆ రోజు 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు 6 లక్షల్లో అందరూ చనిపోయే వరకు అక్కడే ఎడారిలో తిప్పుతారండి దేవుడు. అందువల్ల 39 సంవత్సరాలు పడుతుంది, లేకపోతే అన్ని రోజులు పట్టదు. వాళ్ళు గొనిగినప్పటికీ కానా చేరడానికి 11 రోజులే పడుతుంది. అందరూ చనిపోతారు, 1-2 మాత్రం మిగులుతారనమాట. వాళ్ళని జాషువా, కాలేబ్, వాళ్ళు సత్యం మాట్లాడతారు. వాళ్ళు జైన్స్ కావచ్చు, కానా దేశంలో ఉన్న వాళ్ళు పెద్దగా, కానీ మన దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుని సహాయంతో మనం జయించగలుగుతామని, అందువల్ల జయించగలుగుతారండి. జాషువా జయించగలుగుతాడనమాట. ఇది ఇప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండము ఎక్కడ అంటే మనందరం కూడా మోవాబు మైదానంలోకి వెళ్ళాలి. అక్కడ మోషే బోధిస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి. ఇప్పుడు మనమే ఆ ఇజ్రాయెల్ ప్రజలు అన్నమాట. బోధిస్తూ ఆయన ఏమంటారంటే, దేవుడు మీ నుంచి, ఈ ఇజ్రాయెల్ ప్రజల నుంచి
నాలాంటి ఒక ప్రవక్తని ఆయన పంపుతాడు, ఆయన చెప్పిందంతా మీరు వినండి. నా వంటి ప్రవక్తని ఒకరిని మీ ప్రజల్లోంచి పంపిస్తాడు, ఆయన చెప్పినట్లుగా మీరు వినండి. మీరు ఆ రోజు ఆ సినాయి పర్వతం దగ్గర దేవుడు మీకు 10 ఆజ్ఞలు బోధించినప్పుడు మీరు అన్నారు కదా, అమ్మో దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం, మోషే నువ్వే దేవుని మాటలు విని వచ్చి మాకు చెప్పు అని. అప్పుడు దేవుడు నాతో ఏం చెప్పారంటే, వాళ్ళు చెప్పింది సబబుగానే ఉందయ్యా, నేను నీతో చెప్పింది నువ్వు వెళ్ళి చెప్పు, నేను నీలాంటి ఒక ప్రవక్తని పంపిస్తాను ఈ ప్రజల నుంచే, వాళ్ళు ఆయన చెప్పిందంతా వినాలి. ఆ ప్రవక్త నేను ఏదైతే చెప్తానో ఆయనకి అది మాత్రమే బోధిస్తాడు. ఆయన బోధించినది వినని వాళ్ళని నేను శిక్షిస్తాను. అంతేకాకుండా నేను చెప్పని సందేశాన్ని చెప్పే ప్రవక్తలకి, అలాగే మరి అన్య దైవంలో పేరిట సందేశాలను చెప్పే ప్రవక్తల్ని కూడా నేను శిక్షిస్తాను. వాళ్ళకి మరణశిక్ష అని చెప్తారనమాట. అన్య దైవంలో పేరిట ప్రవచనాలు, అదే మీరు ద్వితీయోపదేశకాండం 18:10 నుంచి చదివితే అక్కడ దేవుడు ఏం చెప్తారంటే, మోషే చెప్తున్నాడు, మీరు ఇప్పుడు కానా దేశానికి వెళ్తున్నారు, అక్కడ అన్య ప్రజలు ఉంటారు, వాళ్ళ ఆచారాలు మీరు పాటించొద్దు, శకునములు చెప్పించుకోవద్దు, జ్యోతిష్లను సంప్రదించొద్దు, భూతములను ఆవాహనం చేసుకొనొద్దు, అంటే మంత్రగాళ్ళని సంప్రదించి భూతాలు తాయెత్తులో పెట్టినవి మీరు అవన్నీ కూడా చేయొద్దు, అట్లా చేస్తే నేను మిమ్మల్ని అసహించుకుంటాను అని చెప్తారనమాట. మొదటి నుంచి ప్రభు చెప్పిందండి ఇజ్రాయేల్ ప్రజలకి కానీ లేకపోతే ఇప్పుడు మనకి కానీ, అన్యజనులు ఏ ఆచారాలు చేస్తున్నారో అవి మీరు చేయొద్దు అని చెప్తారనమాట. కానీ ఇజ్రాయేల్ ప్రజలు కూడా అందరూ వినరండి, వాళ్ళు అన్య దైవంలను ఆరాధిస్తుంటారు. అందువల్లనే ఆ బాబిలోనియా రాజు చేతికి అప్పగిస్తారనమాట దేవుడు. ఇప్పుడు కూడా మనం ఇది చాలా సీరియస్గా తీసుకోవాలండి. అయితే ఇంకా ఇప్పుడు ప్రవచనం ఇచ్చారు కదండి క్రీస్తు పూర్వము. ఇప్పుడు నా వంటి ప్రవక్త ఎవరు అనంటే, దేవుడు పంపిస్తానని వాగ్దానం చేసిన ప్రవక్త ఎవరంటే యేసు ప్రభు అన్నమాట. ఆయన చెప్పింది మీరు వినండి. అందువల్ల మీరు మొదటి పఠనం కూడా జాగ్రత్తగా వినండి. నా వంటి ప్రవక్తను ఒకరిని పంపిస్తాను. ఆ ప్రవక్త మోషేతో దేవుడు చెప్తున్నారు, ఆ ప్రవక్త నేను చెప్పింది విని దాన్ని మాత్రమే బోధిస్తాడు. అప్పుడు ఆయన బోధనను ఆలకించని వాళ్ళని నేను శిక్షిస్తాను అని చెప్తున్నారు దేవుడు. ఆ ప్రవక్త ఎవరంటే ఇప్పుడు మార్కు స్వార్తలో మనం చూస్తున్న యేసు ప్రభు, దేవుని కుమారుడు అన్నమాట. యేసు ప్రభు సువార్త బోధించే టైంలో కఫర్నాంలో ఉన్నాడు, పేతురు వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఆయన కఫర్నాంలో సమాజ మందిరం ఉంటుందండి, సినగోగ్, ప్రార్థనా మందిరం. మేము చూసాం అది. పేతురు వాళ్ళ ఇల్లు ఇప్పుడైతే సెయింట్ పీటర్ చర్చ్. సమాజ మందిరం అయితే రూయిన్స్, శిథిలమైపోయింది. అక్కడ యేసుప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా బోధించారు అనంటే, ఆయన ధర్మశాస్త్ర బోధకుల వల్లే కాక అధికారపూర్వకంగా బోధించారు. వాళ్ళు బోధించేదానికి యేసుప్రభు బోధనకి చాలా తేడా కనపడింది. అందుకే వినడానికి గుంపులు గుంపులుగా ప్రజలు వచ్చేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే స్వస్థతల కొరకు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, అధికారపూర్వకంగా విత్ అథారిటీ దేవుని కుమారుడు, మనుష్య కుమారునకు అధికారం ఉంది పాపాలు క్షమించడానికి, సువార్త బోధించడానికి. యెషయా 61:1 చెప్పినట్లుగా యేసుప్రభు అంటారు, మరి నజరేతులో ప్రార్థనా మందిరంలో లూకా 4 మీరు చదివితే 18 నుంచి, ప్రభు ఆత్మ నాపై ఉంది, ఆయన తన ఆత్మతో నన్ను అభిషేకించాడు పేదలకి సువార్త బోధించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి, అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి. చెరలో ఉన్నవారు ఎవరండి? చెరలో ఉంది ఇక్కడ దయ్యాలు పట్టుకున్నాయన్నమాట ఆత్మని. యేసు ప్రభు సువార్త బోధిస్తున్నప్పుడు అపవిత్ర ఆత్మ పట్టినవాడు అనమాట, అంటే దయ్యాలు పట్టినవాడు. యేసు ప్రభుని చూసి ఏమంటున్నాడు? నజరేతు నివాసియగు యేసు. ఎంత కరెక్ట్గా పిలుస్తున్నాడు చూడండి. నీవు మమ్మల్ని శిక్షించడానికి వచ్చావా? నువ్వెవరో మాకు తెలుసు, నీవు దేవుని పవిత్రమూర్తివి,
దయ్యాలకి తెలుసండి, నీవు దేవుని కుమారుడు, సర్వోన్నతుడవగు యేసు, దేవుని పవిత్రమూర్తి ఎలా పిలుస్తున్నాయి దేవుణ్ణి మీరు చూడండి. మార్కు 5లో కూడా అన్నమాట. అక్కడైతే 6000 దయ్యాలు ఒక వ్యక్తిలో. నీవు దేవుని పవిత్రమూర్తివి. దయ్యాలకి కరెక్ట్గా మన లెవెల్ ఏంటి, మన పరిశుద్ధత ఏంటి, దేవునికి ఎట్లా తెలుస్తుందో మన ఇన్నర్ మ్యాన్ గురించి దయ్యాలకు కూడా తెలుస్తుందండి. కానీ యేసు ప్రభు ఆ దయ్యాల్ని మాట్లాడనివ్వకుండా నోరు మూసుకొని తన నుంచి వెళ్ళిపో అనగానే ఆ దయ్యం అతన్ని విలవిలలాడించి అతనిలోంచి వెళ్ళిపోయిందనమాట. అప్పుడు ప్రజలు, ఇదేంటి, ఎంత వింతగా ఉంది బోధన, అధికారపూర్వకంగా, అలాగే దయ్యాలు కూడా ఈయనకి లోబడుతున్నాయి, ఈయన ఎవరో అని ఆ ప్రజలు అనుకుంటారనమాట. అధికారం, మీరు లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులకి బోధన చేస్తూ ఉన్నాడండి. ఆ 10వ అధ్యాయం ప్రసంగంలో యేసు ప్రభు తన 12 మంది శిష్యులకి స్వస్థత పరచడానికి, శక్తిని, దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారం లూకా 9:1లో కూడా ఉంటుంది. ఈ అధికారాన్ని మనం కూడా కలిగి ఉండాలండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే 1 యోహాను 3:8లో హి హస్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సేటన్, సైతాను కృత్యములను లయం చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట. అదే అధికారాన్ని ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. ఇర్మియా 1లో, ఇర్మియా నువ్వు లే, నేను నిన్ను జాతులకి ప్రవక్తగా చేస్తున్నాను, నా పలుకులు నీ నోట్లో పెడుతూ ఉన్నాను, ఈరోజు నేను నీకు అధికారం ఇస్తున్నాను, రాజ్యముల మీద కట్టడానికి, కూలద్రోయడానికి, పెళ్ళగించడానికి, నాటుటకు నేను నీకు అధికారం ఇస్తున్నాను, నువ్వు లే, నిన్ను ఇనుప స్తంభం, ఇత్తడి తలుపులాగా, సురక్షితమైన పట్టణంలాగా నేను చేస్తాను, నువ్వెవరికి భయపడొద్దు. 2 రాజ్యాల గురించి మాట్లాడుతున్నారండి దేవుడు. ఒక రాజ్యం సైతాన్ రాజ్యం, ఇంకొక రాజ్యము దేవుని రాజ్యం. చీకటి రాజ్యం, అవినీతి రాజ్యం, సైతాన్ రాజ్యం, పాపం, ఎందుకంటే వాడు పాపిగా ఉన్నాడనమాట. ఆ రాజ్యాన్ని పెళ్ళగించాలన్నమాట, కూకటి వేళ్లతో సహా పెళ్ళగించి అప్పుడు దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఎక్కడ అంటే ఒక్కొక్క వ్యక్తిలో అన్నమాట. ఎట్లా, ఇప్పుడు ఒక పాత ఇల్లు ఉందనుకోనండి, శిథిలం అయిపోయింది, దాని మీద కొత్త ఇల్లు కట్టాలంటే ఏం చేస్తారండి, బుల్డోజర్స్ తీసుకొని వచ్చి ఆ పాత ఇంటిని కూలద్రోస్తారు. అంతా తీసేసి నేల సరిగ్గా చేసి అప్పుడు పునాదులు వేసి అప్పుడు కొత్త ఇంటిని కడతారు. అలా ముందు సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయాలి, ఆ తర్వాత హృదయాన్ని సరిచేసి విత్తనాలు వేసి దేవుని యొక్క రాజ్యాన్ని మనం కట్టాలన్నమాట. అది యేసు ప్రభు లాంటి దైవజనులుగా మనం ఉండాలి. అధికారాన్ని ప్రభు మనకు అందరికీ ఇస్తున్నారన్నమాట. అధికారాన్ని మనం కలిగి ఉండాలి. మనలో యేసు ప్రభు ఉన్నప్పుడు, అప్పుడు ఏం చేశారో ఈ లోకంలో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే చేస్తారండి. అందుకే పౌలు అంటాడు, నాలో క్రీస్తు ఉన్నాడు, ద హోప్ ఆఫ్ గ్లోరీ, మహిమ నిరీక్షణకు కర్త అయిన క్రీస్తు నాలో ఉన్నాడు. నేను మాట్లాడే మాటలు నావి కావు, క్రీస్తు మాట్లాడుతున్నాడు నా నుంచి, ఇక జీవించినది నేను కాదు. కొలొస్సీ 1:27లో చెప్తాడు, నాలో ఉన్నాడు క్రీస్తు అని చెప్తాడనమాట. అందుకే చూడండి, పౌలు సువార్త బోధించేటప్పుడు పాఫోకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇష్టం అండి ఇది. అపోస్తల కార్యాలు 13లో అక్కడ ఒక మాంత్రికుడు ఉంటాడనమాట, ఎలిమా. మంత్రశక్తులతో అక్కడ ఉన్న ఆ ద్వీపం యొక్క పాలకుడు సెర్జియా పౌలు అనమాట. ఆయనని, ఆ ప్రజల్ని మంత్రాలు చేస్తూ, జ్వరం వస్తే తాయెత్తులు కట్టడము, ఇది చెయ్యండి, వాస్తు ఇలా ఉంది, ఇలా ఉంది, అలా మంత్రశక్తులతోటి బంధించాడనమాట. సైతాన్ యొక్క ప్రతినిధులు వీళ్ళంతా కూడా, ఈ మాంత్రికులందరూ కూడా సైతాను ప్రతినిధులుగా, విచ్ డాక్టర్స్గా ప్రజల్ని బంధించి పెడతారనమాట. అయితే పౌల్ని దేవుడు అక్కడికి పంపిస్తారండి. పౌలు సువార్త బోధిస్తున్నప్పుడు ఈ ఎలిమా మాంత్రికుడు అడ్డుకుంటాడు, నువ్వు చెప్పడానికి వీల్లేదు, అంతే, యేసు ప్రభు గురించి చెప్పడానికి వీల్లేదు. అప్పుడు పౌలులో ఉన్న అగ్ని, యేసు ప్రభు పరిశుద్ధాత్మ అగ్ని బయటికి వచ్చేస్తుందండి. అప్పుడు పౌలు ఆ ఏలిమా వైపు చూస్తూ, సైతాను పుత్రుడా, నీవు అన్ని విధములైన కపటములతో నిండి ఉన్నావు,
ప్రజల్ని నీతి మార్గం నుంచి తప్పిస్తున్నావు, ప్రభు హస్తం నీ మీద పడుతుంది, నీవు ఇప్పటి నుంచి నువ్వు కొంతకాలం సూర్యుని చూడకుండా గుడ్డివాడవై ఉందుగాక అనగానే ఆ ఏలిమ మాంత్రికుని కళ్ళు గుడ్డివైపోతాయండి. అక్కడ ఉన్నటువంటి ఆ పాలకుడికి ఆ తర్వాత ప్రజలకి ఎంత ఆశ్చర్యం. ఇన్ని రోజులు దేవుడు అనుకొని ఆయన చెప్పినట్లు చేశాం, ఇలా చేయండి, ఇలా పూజలు చేయండి, ఇలా చేయండి, ఇలా నరబలులు ఇవ్వండి, ఇలా జంతు బలులు ఇవ్వండి, ఇవి కట్టుకోండి, ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిది అని ఇన్ని రోజులు ప్రజల్ని చీకటిలో పెట్టాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు శక్తిని చూశాడండి. చూసి ఆ ద్వీపం, పాఫో ద్వీపం యొక్క పాలకుడు సెర్జియా పౌలు, ఆ తర్వాత ప్రజలు యేసు ప్రభుని అంగీకరిస్తారండి. అక్కడ సైతాను రాజ్యం కూలద్రోయబడి దేవుని రాజ్యం కట్టబడింది అన్నమాట. అది దాని కొరకు దేవుడు మనల్ని అభిషేకిస్తున్నారు. ఆ అభిషేకాన్ని పొందాలి. అప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు, 1 కొరింథీ 7లో మీరు చదివితే ముందుగా అక్కడ ఆయన వివాహాన్ని గురించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారండి కొరింథీ ప్రజలు. వాటికి సమాధానంగా జవాబులు రాస్తాడు. మీరు చదివితే చాలా బాగుంటుంది. ఇంకా 31 లేదా ఇంకొంచెం ముందు 30 మీరు చదివితే ఇప్పుడున్నట్లుగా ప్రపంచం ఇంకా ఉండబోదు. ఇంకా ప్రపంచం ఎన్నో రోజులు ఈ విధంగా ఉండబోదు. డిసెంబర్ లోపల అనేకమైన మార్పులు జరుగుతాయి. ఇప్పుడు చూస్తున్న పట్టణాలు కూడా మీరు చూడరు. భయంకరమైన భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం మాత్రం నోవా ఓడలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉండాలి. మనకి సేఫ్. లోకంలో ఏది జరిగినా దేవుని బిడ్డల్ని ఆయన కాపాడుకుంటారు. అది మాట్లాడి తర్వాత ఏం చెప్తున్నారంటే, మీరు అవివాహితులుగా ఉన్నట్లయితే అలాగే ఉండండి, మీరు ప్రభు సేవకి సంపూర్ణంగా సమర్పించుకొనండి. యేసు ప్రభు ఎట్లా అధికారంతో బోధించాడు, అపవిత్ర ఆత్మలు ఆయనకి ఎట్లా లోబడ్డాయో మీరు కూడా యేసు ప్రభుని కలిగి ఉంటే పౌలులాగా మీరు కూడా అపవిత్ర ఆత్మల్ని శాసించగలరు, సైతాను రాజ్యాన్ని కూలద్రోయగలరు. సైతాన్ రాజ్యం కూలద్రోయకుండా ఆ సైతాను శక్తులతో ఉన్న వాళ్ళని ఇంకా దేవుని వాక్యం ఎట్లా అండి ముందు దాన్ని కూలద్రోయాలన్నమాట. అలా మీరు ఉండాలి అని చెప్తున్నారు. మంచి క్రమశిక్షణ కలిగి ఉండండి. ప్రభు సేవకి సంపూర్ణంగా సమర్పించుకోనండి. ఇప్పుడు ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడంటే దేవుని సేవ చేయాలి, ఇటు నా భార్యని చూసుకోవాలి, అలా ఉంటుంది కదా. కానీ అవివాహితులు అనుకోనండి, ఇంకా ఇటు అటు కాదు. ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకున్నాను, నా భర్త, నా పిల్లలు, మరి పిల్లలకి ఏమైనా అయింది అని అంటే కొంచెం నేను డిస్టర్బ్ అయిపోతుంటా అనమాట. కానీ పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. అవివాహితులైన వాళ్ళు, మ్యారేజ్ చేసుకోకుండా మన ఫాదర్స్, సిస్టర్స్ వాళ్ళని గురించి కూడా చెప్తున్నారనమాట. వాళ్ళు సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకుంటారు. కన్యాశ్రీలను గురించి కన్యక అని అంటున్నారనమాట. సంపూర్ణ సమర్పణ గావించుకొని క్రమశిక్షణ కలిగి దేవుని యొక్క సేవ. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా గొప్ప దైవజనరాలండి. సెయింట్ రోజ్ ఆఫ్ లిమా, చిన్న తెరేజమ్మ గారు, సంపూర్ణ సేవ అన్నమాట. మీరు సిలువ వేసుకుంటారు కదా సిస్టర్స్, అంటే మీరు చెప్తున్నారు నేను ఐఎమ్ మ్యారీడ్ టు జీసస్ అని చెప్తున్నారు. యేసు ప్రభు యొక్క కన్యకలు, యేసు ప్రభు యొక్క వధువు అన్నమాట. ప్రభు మీ గురించి చెప్తున్నారు, నా పావురమ్మ, నా నిష్కలంక సుందరి, నా సోదరి అన్యులు ప్రవేశించజాలని సొంత ఉద్యానవనం. మరియ తల్లి ఎట్లా సంపూర్ణంగా సమర్పించుకున్నారు దేవుని సేవ కొరకు. పరిశుద్ధ మాత, మనం కూడా అలా సమర్పించుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. వివాహితులు కూడా ఇప్పుడు నాలాగా చాలామంది దేవుని సేవ చేస్తూ ఉన్నారు కదా. సంపూర్ణ సమర్పణ తర్వాత మంచి క్రమశిక్షణ అండి. యేసు ప్రభువుని మాదిరిగా తీసుకొని ఎలా ఆయన దేవుని స్వరాన్ని విని దేవుడు చెప్పిందే చేశారనమాట. ఏం చేసినా కూడా మంచి క్రమశిక్షణ. మనల్ని చూసినప్పుడు యేసు ప్రభు యొక్క పరిశుద్ధత, యేసు ప్రభు యొక్క నీతి, యేసు ప్రభు యొక్క ప్రేమ ఆయన మనల్లో కనబడాలి. యేసు ప్రభు అంటారు ఫిలిప్పుతో యోహాను 14లో, తండ్రిని చూపించవా అని అడిగితే, అలా అడుగుతున్నావేంటి ఫిలిప్పు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే,
తండ్రి నాలో ఉండి ఈ పనులన్నీ చేస్తున్నాడు. నేను మాట్లాడింది కూడా నాన్న మాట్లాడేది విని అదే మాట్లాడుతున్నా. ఇది చేయంటే చేస్తున్నాను. యేసు ప్రభు ఎలా తండ్రిని చూపించాడో మనము యేసు ప్రభుని చూపించాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. వీఆర్ కాల్డ్ టు గివ్ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్. అలాంటి కృపని, యేసు ప్రభుకి సాక్ష్యం ఇచ్చే కృపని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు ఎలా అధికారాన్ని కలిగి ఉండి సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టారో అలా మేము కూడా ప్రభువా, మీరు మాకు అధికారాన్ని ఇవ్వండి. ఆ అధికారంతో సైతాను రాజ్యాన్ని కూలద్రోసి మీ రాజ్యాన్ని కట్టడానికి ప్రభువా మమ్మల్ని పరిశుద్ధ వస్త్రంతో కప్పండి ప్రభువా. నాయన, మాకు అధికారాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ వరములు ఫలములతో మమ్మల్ని నింపండి. పౌలులాగా, అపోస్తులలాగా ప్రభువా సువార్త బోధించడానికి మాకు కృపని దయచేయండి. ఈరోజు మా అందరికీ నూతన అభిషేకాన్ని దయచేయమని 92వ కీర్తన 10లో చెప్పినట్లుగా, ప్రభువు నీవు నాకు అడవి ఎద్దునకిచ్చిన బలాన్ని ఇచ్చావు, క్రొత్త తైలంతో నన్ను అభిషేకించావు. ఈరోజు క్రొత్త తైలంతో మమ్మల్ని అభిషేకించి మహిమా వస్త్రంతో, నీతి వస్త్రంతో మమ్మల్ని కప్పి యేసు ప్రభుకి సాక్షులుగా మమ్మల్ని చేయండి. మేము కూడా ప్రభువులాగా అధికారంతో సువార్తని బోధించాలి ప్రభా. అపవిత్రాత్మల్ని, సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనందరం కూడా ప్రభు సేవలో సంపూర్ణ సమర్పణ గావించుకొనుటకు, క్రమశిక్షణ కలిగి జీవించడానికి, యేసు ప్రభుకి సాక్షులుగా జీవించడానికి, దేవుని మహిమ కొరకు జీవించడానికి దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా కృపను దయచేయును కాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.